సంగారెడ్డి జిల్లా ఇంద్రేసల్లో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. వాచ్మెన్ దంపతులను కిరాతకంగా హత్య చేశారు దుండగులు. నిద్రిస్తున్న సమయంలో ఇనుప రాడ్లతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా దొంగచింత తండాకు చెందినవారుగా గుర్తించారు. ఓ భవన నిర్మాణంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో ఇనుప రాడ్లను గుర్తించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేసల్లో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో తెల్లవారుజామున జంట హత్యలు కలకలం రేపాయి. పటాన్చెరు మండలం ఇంద్రేశంలో ఓ భవన నిర్మాణంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తండకు చెందినటువంటి భార్యాభర్తలు సోమల మంగమ్మ రోజువారి లాగానే వారి పనులు చేసుకుని రాత్రి వారు పడుకున్నారు. పడుకున్న సమయంలో తెల్లవారేసరికి వారు విగత జీవులుగా పడి ఉన్నారు. పక్కన ఇనుప రాడ్లతో వారి తలపై బలంగా కొట్టి కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అసలు ఆ మృతులు ఎవరన్నా దుండగులు ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున అక్కడికి వచ్చినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆ భవన నిర్మాణంలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆ కార్మికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో అలాగే డాగ్ స్క్వాడ్ సహాయంతో మాత్రం ఆధారాలను సేకరించే పనిలో అయితే ఉన్నారు. ఒక్కసారిగా కూడా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెల్లవారుజామున ఇద్దరు భార్యాభర్తలు విగత జీవుగా పడి ఉండడం, అలాగే ఇనుపరాడ్లతో కొట్టి ఉండడం వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏమన్నా నిన్న సాయంత్రం సమయంలో ఏమన్నా గొడవ జరిగిందా, లేకపోతే దొంగలు ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తుండగా చూస్తే కనుక వీళ్ళని హత్య చేశారన్న కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి పటాన్చెరు ఏసీపీతో పాటు ఇటు పోలీసులు, స్థానిక పోలీసులతో పాటు క్రూజ్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో మాత్రం ఆ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు అయితే జల్లడబడుతున్నారు. అలాగే ఆ భవన నిర్మాణ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానిని కూడా పోలీసులు అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.